నేను చంద్రిక, నా అక్క రుద్రిక. ఈ యుద్ధం తాలూకు ప్రతిఫలం మీరు అనుక్షణం మరణం ప్రసాదించమని కోరుకునేలా చేసే నా అక్క రుద్రిక గురించి చెప్తా విను. శివధామం. విస్తారమైన కోటలు, సాగరాలు, అలంకరించిన తోటలు, పచ్చని పొలాలు. సృజనాత్మకతతో ప్రకృతి దివ్యంగా మెరిసే సుందరమైన రాజ్యానికి మహారాజు మహాదేవుడి పాలనలో జ్ఞానం, కళలు, ధర్మం అన్నీ సాకారమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు. మహారాజు సంతాన సౌభాగ్యలేమితో దిగులు చెందుతూ మహారాణి సంయుక్తతో శివుడి అనుగ్రహంతో సంతాన సాఫల్యత గడించి తిరిగొస్తానని బయలుదేరుతాడు. కొండలు, కోనలు, జలపాతాలు, దట్టమైన అడవులు దాటి శివుడి అనుగ్రహం పొందే కైలాస పర్వత ఛాయలకు వెళ్తాడు. మహారాజు కఠోర తపస్సు మెచ్చిన శివుడు మహోన్నత రూపంలో ప్రత్యక్షమై అద్వితీయమైన శక్తి సామర్థ్యాలు కలిగిన సంతానాన్ని పొందుతావు అని దీవించి అదృశ్యమవుతాడు. మహారాజు వాయువేగంతో శివధామం చేరి మహారాణి సంయుక్తతో శుభవార్తని పంచుకొని రాజ్యానికి పండుగను తీసుకొస్తాడు. ఒకరోజు మహారాజు పంట పొలాలను సందర్శిస్తూ నదిలో దాహం తీర్చుకుంటుండగా ఒక స్వర్ణ మంజూష తారసపడుతుంది. దానిని తెరవగా దివ్యకాంతితో ప్రకాశించే శిశువు. అది మహాశివుడి అనుగ్రహం, ఒక దేవతామూర్తి అని మహారాజు భావించి మహదానందంతో తీసుకొస్తాడు. ఆ శిశువుకు రుద్రిక అనే నామకరణంతో వేద పండితులతో కలిసి ప్రజలకు పరిచయం చేస్తాడు. ప్రజలు ఆ రోజుని ఒక గొప్ప ఉత్సవంగా జరుపుకుంటారు. అచంచల అద్వితీయమైన వాతావరణంలో మునులు, ఋషుల పరిరక్షణలో రుద్రిక విద్యాభ్యాసం జరుగుతుంది. రుద్రిక నైపుణ్యాలను చూసిన ఋషులు మహారాజుతో ముచ్చటించి అస్త్రశస్త్ర విద్యలను బోధిస్తారు. రుద్రిక నిర్విరామ సాధనతో అస్త్ర ధనుర్విద్యల్లో మహాయోధురాలిగా మారింది. ఈ సమయంలో మహారాణికి జన్మ సంతానం కలగబోతోందని తెలిసి రుద్రిక మహారాజుతో కలిసి ఆ సంతోషాన్ని పండుగల కాంతి వెలుగులతో శివధామాన్ని అలంకరిస్తుంది. మహారాణి సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించి ఆనందం మరియు ఉల్లాసంతో నింపుతుంది. మహారాణి పురిటి ఘడియల్లో రుద్రిక తన తెలివితేటలతో నా జననానికి ఆయువై చంద్రిక అని నామకరణం చేసి తల్లి, తండ్రి అయిన సంయుక్త మహాదేవ మహారాజుతో కలిసి నా అక్క నన్ను కనురెప్పలా చూసుకుంది. ఇలా ఉండగా ఒకరోజు రుద్రిక సాహసంతో ఒక భారీ బండరాయిని ఒంటి చేత్తో ఆపి ప్రాణహాని నుండి వీరోచితంగా కాపాడుతుంది. మహారాజు నా అక్క వీరత్వాన్ని చూసి ఆశ్చర్యానికి లోనై రుద్రికను మహాయోధురాలిగా గుర్తించి తన రహస్య మందిరానికి తీసుకెళ్లి శివుడి అనుగ్రహంతో ఘడించిన శివధనస్సును బహుమానంగా ఇస్తాడు. విలువిద్య ప్రదర్శనలో నా అక్క చేతిలో దారుణ ఓటమిని భరించలేక తంసురా అనే రాక్షసరాజు 1000 మంది సైనికులతో దండయాత్రకి వస్తాడు.
ఆ క్షణంలో మహారాజు తన శక్తి సమస్తం ఖర్చు చేసినప్పటికీ తంసరాజుని జయించటం కష్టంగా భావించి సందేహిస్తుండగా, నేను వెళ్లి విజయంతో తిరిగొస్తానని ప్రతిజ్ఞ చేసి మహారాజు అనుమతితో నా అక్క రుద్రిక యుద్ధానికి బయలుదేరుతుంది. రుద్రిక మహాశక్తిగా రుద్రశివుడి తాండవం వలె అతివీర భయంకురాలిగా పోరాడుతుంది. రక్తంతో శివధామం రుధిరపురంలా మారుతుంది. రుద్రిక వీరోచితంగా 3 రోజుల పాటు యుద్ధం చేసి రాజ్యానికి ఘన విజయం అందిస్తుంది. ప్రజలు విజయోత్సాహంతో మహారాజుతో కలిసి రుద్రికని రుద్రికాదేవిగా గౌరవించి ఒక దేవతారూపంగా పరిగణిస్తారు. ఇలా కొన్ని మాసాల తరువాత రుద్రికాదేవికి ఒక గొప్ప మహారాజుకిచ్చి కళ్యాణం చెయ్యాలని మహారాజు మహదేవుడు స్వయంవరం ప్రకటిస్తాడు. ఈ గొప్ప ఘట్టాన్ని దేశమంతా అంగరంగ వైభవంగా జరపాలని నిర్ణయిస్తాడు. ఆ స్వయంవరానికి ఏ రాజులొచ్చారు, స్వయంవరాన్ని ఎలా నిర్వహించారు, స్వయంవరంలో ఉన్న ఆంక్షలు ఏంటి, రుద్రికాదేవిని కళ్యాణమాడిన వరుడెవరు, ఆ తరువాత ఏం జరిగింది?